రిపోర్ట్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల విద్యాధికారి మంత్రి హేమలత మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేసవికాలం తీవ్రత సందర్భంగా ఎల్నినో ప్రభావం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందువల్ల పిల్లల ఆరోగ్యం భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలు రోజు ఎక్కువగా నీరు తాగేలా చూసి మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు మధ్యలో ఎండలో తిరగకుండా చూడాలని తెలిపారు. వేసవి సెలవులలో విరామకాల సద్వినియోగం కోసం సబ్జెక్టు టీచర్లు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేసేలా చూడగలరని విద్యార్థుల తల్లిదండ్రులకు వేసవి కాల సందర్భంగా తెలియజేసినారు. ఏంటంటే 23rd వరకు మన దగ్గర ఉన్నారు. దాని గురించి కూడా మనకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు డిఓ గారు. పిల్లల్ని ఏ విధంగా స్కూల్లో చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఏముంటాయని మాకు తెలియజేయడం జరిగింది. మేము మా దగ్గర ఉన్న పిల్లలను మేము సేఫ్టీగా చూసుకున్నాము. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాము. కాటన్ దుస్తులు వేసుకురమ్మన్నాము. తర్వాత వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, వాటర్ ఫెసిలిటీ, ఓఆర్ఎస్ ఎవ్రీథింగ్ మేము స్కూళ్ళలో ప్రొవైడ్ చేసినాము. అదేవిధంగా 24th నుండి వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల ఏప్రిల్లోనే 45 degrees మనము రోజు చూస్తున్నాము. 45, 46 అలా ఉంటుంది. కాబట్టి ఇంకా రాను ఎండలు చాలా మండిపోతున్నాయి. కాబట్టి పిల్లలను పొద్దున 10 నుండి 4 గంటల వరకు బయటికి పంపకండి. తర్వాత పిల్లలకు ఇంట్లో ఎప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉండేటట్టు చూసుకోండి. వాటర్ ఎక్కువ తాగిపియండి. పండ్ల రసాలు ఇవ్వండి. తర్వాత సెల్లులకు ఎక్కువ ఇచ్చి వాళ్ళకు ఒక విధంగా ప్రాబ్లం అవుతుంది. సెల్ ఇవ్వడం వల్ల సెల్లులు ఇస్తే కనుక అందులోనే మునిగిపోతారు. దానివల్ల వాళ్ళకు ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్టులు ఏం లేకుండా ఉండాలి అంటే కనుక వాళ్ళతో గడపండి, ఆటలాడండి, వాళ్ళతో కథలు చెప్పండి. సాయంత్రం టైంలో వాళ్ళతోటి బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి పార్కులకే కానీ ఇంకా వేరే షూ పెట్టడానికి బయట తీసుకెళ్ళండి. కానీ పిల్లలకు మీరు సేఫ్టీగా ఉండండి. ఎందుకంటే రేడియేషన్ ఎఫెక్ట్ సెల్ వల్ల కూడా ఉంటుంది. కాబట్టి సెల్ వాడద్దు. దానివల్ల కూడా చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ సెల్ స్పెండ్ చేయకుండా బుక్స్ చదివే అలవాటు చేయించండి. ఫస్ట్ ఆ బుక్స్ మీరు చదువుతుంటే వాళ్ళు కూడా చదువుతారు. ఒక విధంగా వాళ్ళకు తేలికపాటి మంచి వైట్ డ్రెస్సెస్ అలాంటివి ఇవ్వండి, వేసుకొని బయట తిరగడానికి. బ్లాక్ డ్రెస్సులు, తర్వాత బయటికి వెళ్తే అంబ్రెల్లా పట్టుకొని వెళ్ళేటట్టు చూడండి. పిల్లల సేఫ్టీ అనేది ముఖ్యము. తర్వాత టీచర్లకు కూడా ఒక విన్నపం ఏంటంటే మధ్యలో టచ్ ఉండండి. వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి చెప్పండి. ఏమన్నా క్వశ్చన్స్ కానీ, చిన్న గ్రామర్ ఐటమ్స్ కానీ, తెలుగుకి సంబంధించిన, ఇంగ్లీష్ సంబంధించినవి, మ్యాథ్స్, తర్వాత కొన్ని హోంవర్క్ లాగా ఇప్పించేసి వాళ్ళతో చేయండి. వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళతో టచ్ ఉండండి. వీలైతే 10th క్లాస్ వాళ్ళకు కూడా ఒక జూమ్ క్లాసెస్ లాగా పెట్టేసేసి వాళ్ళకు జూమ్లో మీరు కొన్ని లెసన్స్ కూడా చెప్పండి. వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి. ముందు 10th క్లాస్ తర్వాత క్లాసెస్లకు మిగతా క్లాసెస్లో కూడా యూజ్ అవుతుంది. ఆ విధంగా చేస్తున్నాక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.